కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అదే నియోజకవర్గానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప మండిపడ్డారు. దేవనకొండ మండలం తెన్నేకల్లులో వారం రోజుల కిందట ఓ యువకుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో చనిపోతే కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశామని, అలాగే కూటమి ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జనసేన నాయకులు వెంకప్ప, టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ అబ్బాయి దాదాపుగా 6:30-7 సాయంత్రం సమయంలో చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ఆ ఒక కుటుంబం ఒక పిల్లవాడిని కోల్పోవడం చాలా బాధాకరం. కానీ దీన్ని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఒక శవ రాజకీయాలు, ఎందుకంటే మీరు మానవతా దృక్పథంతో ఒక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలే తప్ప ఇలాంటి శవ రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మన ఆలూరు జనసేన ఇన్ఛార్జి శ్రీ వెంకప్ప గారు కూడా ₹1,00,000 ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా మా కూటమి ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి ఏ విధంగా ఆర్థిక సాయం అందించాలి, ఆ కుటుంబంలో ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి యువకులకు ఏ విధంగా చేయూతనియాలి అనేది కూడా మేము మా నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికైనా అంటే మీరు వెంకప్ప గారు అన్నట్లు మీరు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మీరు శవ రాజకీయాలు చేస్తూ ఇలాంటి రాజకీయాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు ఉన్నారు, ప్రజలు ఎదురుగా నడివొడ్డున జరిగింది, ఊరు నడివొడ్డున నిజాలు తెలుసుకోరా? తెలుసుకోకున్నట్ట ఏది చెప్పా పెట్టుకోకున్నట్ల మతిస్థిమత లేకుండా మాట్లాడతారా? నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా లేదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఇక్కడ కాదు మాట్లాడాల్సింది. ముఖ్యంగా హాస్పిటల్ గురించి మీరు మాట్లాడారు. ఏమని? మీరు భూమి పూజ చేస్తే మేము కూటమి కావాల్సి మారుస్తున్నామంట. అసలు నీకు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా? కల్లారా చూసినావా? జాయింట్ కలెక్టర్లు, ఆ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఊరు నడివొడ్డున సభ పెట్టి వైకాపాతో పాటు అన్ని పార్టీల్ని పిలిచి కూర్చోపెట్టి స్థలం ఫైనలైజ్ చేసిన తర్వాత అందరి అంగీకారంతోనే మేము ఆ ప్లేస్ ఫైనలైజ్ చేశాము. ఎవరో ఇద్దరు